బీహార్లో ఎన్డీఏ ఘన విజయం సాధించింది. ఎన్డీఏ ఘన విజయం నేపథ్యంలో ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై ఉంటుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. బీహార్ రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. అదే సమయంలో బీహార్ మన పక్క రాష్ట్రము కాదు, కానీ కొంత ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అది బీజేపీ తీసుకునే నిర్ణయాల ఆధారంగా ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ కనుక జమిలీ ఎన్నికలకు వెళ్లాలనుకుంటే ఆ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ పైన ఉంటుంది, ఆంధ్ర రాజకీయాల పైన ఉంటుంది. 2027లో ఎన్నికలు జరగడానికి అవకాశం ఉంటాయి. 2027లో ఎన్నికలు జరగడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తారుమారు అవుతాయి. ఎందుకంటే ఇక్కడ బీజేపీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ఇక్కడ ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. 2027లో జమిలీ ఎన్నికలకు వెళ్తే అది ప్రభుత్వం పైన తీవ్ర ప్రభావం పడుతుంది. ప్రజల్లో వ్యతిరేకత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతుంది. 2027 ఎన్నికల్లో అది వైఎస్ఆర్సీపీకి ప్లస్ పాయింట్ గా మారుతుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు వైఎస్ఆర్సీపీ వైపు మల్లుతుంది. ఫలితంగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది. ఎన్నికల సందర్భంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను అమలు చేయడంలో విఫలమైంది. ఈ అంశం కూడా ప్రజలను ప్రభావితం చేస్తుంది. 2027లో జమిలీ ఎన్నికలు జరిగితే తెలుగుదేశం కూటమి ఇచ్చిన హామీలన్నీ అమలు చేయలేదు కాబట్టి ఆ అసంతృప్తి, ఆగ్రహం ఎన్నికల్లో స్పష్టంగా ప్రభుత్వం వైపు నుంచి కనపడుతుంది. కాబట్టి అది వైఎస్ఆర్సీపీకి పాజిటివ్ గా మారుతుంది. ఇక్కడ బీజేపీ తీసుకునే నిర్ణయమే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేస్తుంది. అది జమిలీ ఎన్నికలు అయితే తెలుగుదేశం పార్టీ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే ఆ జమిలీ ఎన్నికలకు బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి వెళ్తాయా, లేదా బీజేపీ ఒంటరిగా వెళ్తుందా, లేదా జనసేనతో కలిసి వెళ్తుందా, లేదా వైఎస్ఆర్సీపీతో కలిసి వెళ్తుందా అన్న అంశం పైన కూడా రాజకీయాలు ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది. బీజేపీ, తెలుగుదేశం, జనసేనతో కలిసి వెళ్ళినా కూడా ఆంధ్రప్రదేశ్ లో మంచి ఫలితాలు ఉండకపోవచ్చు అన్నది విశ్లేషకుల అంచనా. బీహార్ లో ఉన్నటువంటి రాజకీయ చైతన్యం వేరు, రాజకీయ నేపథ్యం వేరు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ చైతన్యం వేరు, రాజకీయ నేపథ్యం వేరు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, జనసేన, టీడీపీతో మళ్ళీ కలిసి పొత్తుతో వెళ్ళినా గెలిచే పరిస్థితి ఉండదు. అలాగని ఒంటరిగా వెళ్ళినా గెలిచే పరిస్థితి ఉండదు. కేవలం ఓట్లు చీల్చడానికి మాత్రమే బీజేపీ ఇక్కడ పనికి వస్తుంది. వైఎస్ఆర్సీపీకి మాత్రం క్లియర్ ఎడ్జ్ కనిపిస్తుంది. 2027 ఎన్నికల్లో ఎన్నికలు జరిగితే కనుక, 2027లో జమిలీ ఎన్నికలు జరిగితే కనుక వైఎస్ఆర్సీపీ గెలవడానికి చాలా అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ బీజేపీ బీహార్ లో గెలవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో జమిలీ ఎన్నికలు వస్తే కనుక ఆ ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావం కూడా తెలుగుదేశం పార్టీ పైన ఉంటుంది. అది తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికర పరిణామం, వైఎస్ఆర్సీపీకి మంచి పరిణామంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు బీహార్ లో ఎన్డీఏ గెలవడం తెలుగుదేశం పార్టీకి కూడా ఇబ్బందికర పరిణామం. ఎందుకంటే బీజేపీ కనుక అపరిమిత అధికారాన్ని జాతీయ స్థాయిలో సాధించిందంటే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ చెప్పు చేతల్లో తెలుగుదేశం పార్టీ ఉండాల్సి వస్తుంది. అదే సమయంలో రాహుల్ గాంధీతో చీకటి ఒప్పందాలు కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు పైన. బీహార్ లో గనుక ఎన్డీఏ ఓడిపోతే ఎన్డీఏ నుంచి తెలుగుదేశం పార్టీ బయటికి రావాలనే ఆలోచనలో ఉందంటూ గతంలో ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు బీహార్ లో ఎన్డీఏ గెలవడంతో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ భాగస్వామ్య పార్టీగా ఉండాల్సినటువంటి ఒక గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడింది. నితీష్ కుమార్ తో సహా చంద్రబాబు నాయుడు బయటికి వస్తారంటూ ప్రచారం సాగింది కాంగ్రెస్ కనుక బీహార్ ఎన్నికల్లో గెలిస్తే. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఓడిపోయింది. బీజేపీ ఇదే ఊపును కంటిన్యూ చేస్తే మళ్ళీ కూడా కేంద్రంలో అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. అది తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికర పరిణామం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని బీజేపీ శాసించే స్థాయిలోకి వెళ్తుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి బీజేపీని శాసించే అధికారం ఉన్నప్పటికీ, బలం ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ తగ్గి మరి వ్యవహరిస్తోంది, అణిగి మణిగి వ్యవహరిస్తోంది. బీహార్ లో బీజేపీ గెలవడంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీ చెప్పు చేతల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు నాయుడుకి ఇది ఇబ్బందికర పరిణామంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీహార్ లో బీజేపీ గెలవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఒకటి జమిలీ ఎన్నికలు రావడానికి అవకాశం ఉంటుంది. 2 చంద్రబాబు నాయుడు బీజేపీ చెప్పు చేతల్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అణిగి మణిగి వ్యవహరించడానికి తెలుగుదేశం పార్టీకి ఒక ఇబ్బందికర పరిణామం ఏర్పడడానికి అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.